27,000 to 25,000 వరకు కూడా ఉంటుంది. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద సబర్బ్స్లో మీరు ఏ స్కూల్లో. హలో, దిస్ ఇస్ శ్రావ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే నేను ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ గురించి కొంచెం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఇదేమీ కంప్లీట్గా యూనివర్సిటీ స్టూడెంట్స్ గురించి కాదు. లైక్ ఎవరైనా ఇప్పుడు రీసెంట్గా బేబీస్ బార్న్ అయినా, లైక్ రీసెంట్గా వాళ్ళు 2 years కంప్లీట్ అయ్యి 3 yearsకి వచ్చిన, ఆర్ న్యూ వాళ్ళు కొత్తగా మూవ్ అవుతున్న ఆస్ట్రేలియాకి, లైక్ యంగర్ చిల్డ్రన్ పేరెంట్స్, సో దే షుడ్ నో సంథింగ్ మోర్ అబౌట్ ఇట్. సో నేను లైక్ 3 years కిడ్స్ నుంచి year 10 వరకు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఆస్ట్రేలియాలో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బికాస్ నాకు ఐ హ్యావ్ ఏ గ్రోన్ డాటర్, లైక్ షీ ఈస్ ఇన్ grade 3 at the moment, బట్ నాకు కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేసుకుంటా. సో ఇట్ మైట్ బి సంథింగ్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. సో ఫస్ట్ ఏంటంటే, ఒకవేళ వర్కింగ్ పేరెంట్స్ కానీ లైక్ మీ కిడ్స్ వర్కింగ్లో ఉంటే ఎక్కడికి వేయాలి అంటే, ఫస్ట్ థింగ్ ది ఆప్షన్స్ ఆర్ చైల్డ్ కేర్ అండ్ కిండర్ గార్డెన్. ఈ 2 ఆప్షన్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి చైల్డ్ కేర్ అనేది యూజువల్లీ ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తారు, లైక్ ప్రైవేట్ నేమ్స్తో ఎక్కడ పడితే అక్కడ, లైక్ ఆల్ ద సబర్బ్స్లో ఉంటాయి ఈ చైల్డ్ కేర్స్. అండ్ వన్ ఈస్ ద ప్రైవేట్ వన్ ఉంటుంది, ఆర్ కమ్యూనిటీ బేస్డ్ రన్ చేస్తూ ఉంటారు చైల్డ్ కేర్ అనేది. సో ఈ చైల్డ్ కేర్ వచ్చేసి ప్రైవేట్ కాబట్టి ఇట్ విల్ బీ లైక్ మీ కిడ్స్ ఒకవేళ ఏజ్ 6 weeks ఉంటే, లైక్ 6 weeks ప్లస్ వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది చైల్డ్ కేర్ అనమాట. సో ఈ చైల్డ్ కేర్ వచ్చేసి దే ఆర్ బిట్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇవి ప్రైవేట్ వాళ్ళు రన్ చేస్తారు కాబట్టి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పర్మనెంట్ రెసిడెన్సీ, సిటిజన్షిప్ ఇవన్నీ పక్కన పడేస్తే, చైల్డ్ కేర్ వచ్చేసి పర్ డే $85 to $135 వరకు ఛార్జ్ చేస్తారనమాట. ఓకే, సో ద రేంజ్ ఇస్ బిట్వీన్ $85 to $135. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మీరు మంచి సబర్బ్లో మంచి డే కేర్లో వేస్తే ఇట్ విల్ బి సో ఎక్స్పెన్సివ్. అలానే కొంచెం నార్మల్ పాత డే కేర్స్లో వేస్తే ఏంటంటే కొంచెం తక్కువగా ఉంటుంది, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబర్బ్స్ యాజ్ వెల్. కొంచెం మీరు సిటీకి దగ్గరలో వేస్తే ఇట్ విల్ బి సో ఎక్స్పెన్సివ్. ఓకే, సో ఇంకొక ఆప్షన్ ఏముంటుంది అంటే, మీరు కిడ్స్ని పంపించకుండా వాళ్ళు లైక్ నానీస్ కానీ ఎవరైనా ఇన్ హౌస్కి వచ్చి చూసుకోవాలి మీ కిడ్స్ని అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళని ఏమంటారంటే, లైక్ వాళ్ళు సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. బేసికల్లీ వాళ్ళు ఏమి మామూలుగా యూజువలీ స్టూడెంట్స్ లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు సర్టిఫైడ్ చేసి చైల్డ్ కేర్ కోర్స్ చేసిన వాళ్ళు సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ అనమాట. వాళ్ళు ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళని ఏమంటామంటే, వాళ్ళు ఫ్యామిలీ కేర్స్ అని పిలుస్తారనమాట. సో వాళ్ళు అలా రన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే ఫ్యామిలీ డే కేర్స్ కానీ హోమ్ కేర్ కానీ అంటారు, బికాస్ వాళ్ళు మన ఇంటికి వస్తారు కాబట్టి. అండ్ ఫీజ్ విషయంకి వస్తే వీళ్ళు బిట్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఈ సిస్టమ్ అనేది. ఇట్స్ లైక్ అవర్లీ $20 నుంచి $35 పర్ అవర్ ఉంటుంది అనమాట. సో ఇట్స్ బిట్ కాస్ట్లీ, ఎందుకంటే మనకి ఏంటంటే వాళ్ళు వచ్చి మన ఇంట్లో మన కిడ్స్ని చూసుకుంటారు అనమాట. బట్ ఏంటంటే వాట్ ఐ సజెస్ట్ ఈస్ ఈ కేర్, ఇలాంటి ఫ్యామిలీ కేర్స్ అనేది పిల్లలకి బయట అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. లైక్ దే విల్ నాట్ బి సోషలైజ్డ్ విత్ ఎనీ ఆఫ్ ద కిడ్స్. అదే మనము చైల్డ్ కేర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా లైక్ చైల్డ్ కేర్కి పంపిస్తే వాళ్ళకి అట్లీస్ట్ 10 to 15 కిడ్స్ అనేది వాళ్ళ రూమ్లో ఉంటారు. వేరాస్ మనము కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకోవాలని హోమ్ కేర్స్ పెట్టుకుంటే ఏంటంటే ఇంటికి వస్తారు, దే విల్ బీ వెరీ సేఫ్ ఇన్ ది హౌస్, బట్ ఏంటంటే సోషలైజ్ అవ్వరు. బట్ అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ఆల్సో ఏ కాస్ట్లీ థింగ్. $35 per hour అంటే దట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్, దట్ ఈస్ ఆల్సో ఏ కాస్ట్లీ థింగ్. సో ఆస్ట్రేలియా గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, వేరాస్ మైట్ బీ పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ అందరికీ అనుకుంటా సబ్సిడీస్ ఇస్తుంది అనమాట. గవర్నమెంట్ అనేది సబ్సిడీ ఇస్తుంది చైల్డ్ కేర్ ప్లాన్ చేసి. లైక్ ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, మనము గవర్నమెంట్కి చూపించాలన్నమాట ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నాము అని. ఇన్ని అవర్స్ వర్క్ చేస్తే ఏంటంటే కొంచెం సబ్సిడీ అనేది చైల్డ్ కేర్కి సబ్సిడీ ఇస్తుంది అనమాట.
అదే ఒకవేళ ఓన్లీ ఫాదరే వర్క్ చేసి మదర్ వర్క్ చేయట్లేదు అనుకోండి, సబ్సిడీ అనేది కొంచెం తక్కువ వస్తుంది, మీరు డబ్బులు ఎక్కువ కట్టాలి. బికాస్ మదర్ ఈస్ నాట్ ఎర్నింగ్, సో మదర్ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. సో kids mother can take care of their kids, right? సో అందుకని అలా ఉంటుంది అనమాట. సో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేస్తే మనకి గవర్నమెంట్ అనేది కొంచెం డబ్బులు తగ్గిస్తుంది అనమాట. సే అరౌండ్ లైక్ $110 అనుకోండి పర్ కంప్లీట్ వీక్ ఒక చైల్డ్ కేర్కి. మనకి $70 to $75 కడితే సరిపోతుంది. సో అలా ఉంటుందన్నమాట. బట్ ఇదంతా మీట్ అవ్వాలి అంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేయాలి, వాళ్ళిద్దరికి వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుంది చూపించాలి. ఇవంతా యాక్చువల్గా అంతా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తేనే చైల్డ్ కేర్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ చైల్డ్ కేర్కి ఏంటంటే యాబ్సెంటీస్ ఎక్కువ ఉండకూడదు. లైక్ యాబ్సెంటీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, పిల్లలకి అవసరం లేదు అని మనం యాబ్సెంట్ చేపిస్తున్నాం. మన పిల్లల బదులు ఇంకొక కిడ్కి ఆ పొజిషన్ వస్తుంది కాబట్టి ఎక్కువ యాబ్సెంటీస్ ఉన్నా కూడా చైల్డ్ కేర్ అనేది సబ్సిడీ క్యాన్సిల్ అవుతుంది. సో ఎవ్రీ డే వెళ్ళాలి. మోస్ట్లీ 20 యాబ్సెంటీస్ ఉండకూడదు అనుకుంటా 1 year మొత్తంలో. ఒకవేళ చిల్డ్రన్కి హెల్త్ బాగా ఇష్యూస్ ఉంటే అది వేరు. బట్ ర్యాండమ్గా అనిపిస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన చిల్డ్రన్ బదులు ఇంకెవరైనా బాగా నీడ్ ఉన్న కిడ్ జాయిన్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్లో ఉంటుంది అనమాట గవర్నమెంట్ ఎప్పుడు. సో అటెండెన్స్ ఈస్ మస్ట్ ఫర్ దీస్ కిడ్స్. సో అది బేసిక్ చైల్డ్ కేర్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీ కిడ్స్ వచ్చేసి 3 years to 5 years కిడ్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే కిండర్ గార్డెన్స్కి పంపించవచ్చు. కిండర్ గార్డెన్స్ కానీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కానీ పంపించవచ్చు. సో కిండర్ గార్డెన్స్ అనేది కూడా మోస్ట్లీ చైల్డ్ కేర్లోనే ఉంటుంది. అలాంటివి కొన్ని అవి డిపెండ్స్ అపాన్ స్టేట్స్ అనమాట. ఆస్ట్రేలియాలో ఇప్పుడు మనకి 6 states ఉన్నాయి కదా, 6 statesలో ఎడ్యుకేషన్స్ అనేవి వెరీ డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ సౌత్ వేల్స్ అంటే సిడ్నీలో ఉన్న సిస్టమ్ ఇస్ డిఫరెంట్, వేరస్ మెల్బర్న్ అండ్ క్వీన్స్లాండ్లో ఉన్న సిస్టమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిస్టమ్స్ అనమాట. సో మీ కిడ్స్ ఒకవేళ 3 to 5 years ఉంటే వాళ్ళని కిండర్ గార్డెన్లో వేయచ్చు. సో క్వీన్స్లాండ్ గురించి చెప్పాలి అంటే క్వీన్స్లాండ్ అంటే బ్రిస్బెన్. ఇక్కడ ఎలా ఉంటుందంటే కిండర్ గార్డెన్ వచ్చేసి ఇక్కడ డేకేర్స్లోనే ఉంటుంది అనమాట. కిండర్ గార్డెన్స్ దీనికి స్పెషల్గా ఫీజు ఏమి ఉండదు. నార్మల్ చైల్డ్ కేర్లో ఎంత ఫీజు ఉంటే అంతనే ఉంటుంది. బట్ కిండర్ గార్డెన్ తర్వాత 1 year తర్వాత వాళ్ళకి ప్రీ ప్రైమరీ ఉంటుంది అనమాట. అంటే ప్రెప్ అనేది మోస్ట్లీ అన్ని స్కూల్స్ ఉంటాయి కదా, స్కూల్స్లోనే ప్రెప్ అనేది ఉంటుంది. ప్రెప్ తర్వాత grade 1, grade 2, grade 3 అలా ఉంటుంది అనమాట. సో ఈ ప్రెప్ అనేది అన్ని స్కూల్స్లో ఉంటుంది. సో ఇది స్కూల్ ఫీజు. ప్రెప్ అనేది మాత్రం స్కూల్ ఫీజు ఎలా కడతామో అలానే కట్టాలి. సో ఇప్పుడు మీకు స్కూల్స్ గురించి చెప్తా అనమాట. సో ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయంటే మోస్ట్లీ స్టేట్ స్కూల్స్ ఉంటాయి. స్టేట్ స్కూల్స్ అంటే పబ్లిక్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అనమాట. ఈ 2 schools-ఏ ఉంటాయి ఇక్కడ. ఇంకేమీ ఉండవు పబ్లిక్ అండ్ ప్రైవేట్. పబ్లిక్ అంటే గవర్నమెంట్ నామినల్ ఫీజుతో రన్ చేస్తుంది. ప్రైవేట్ అంటేనేమో సమ్ అదర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తారు. బట్ దే విల్ బీ అండర్ ది గవర్నమెంట్, బట్ దే ఆర్ కంప్లీట్లీ లైక్ ఫీజెస్ కానీ అవన్నీ ఏంటంటే అది ప్రైవేట్ అనమాట. సో యాజ్ యూ ఆల్ నో మన ఇండియాలోనే ఇది అనమాట. గవర్నమెంట్ ఆస్ట్రేలియాలో కూడా స్కూలింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఆస్ట్రేలియాలో లైక్ grade 1 నుంచి grade 9 or 10 ఈ 9 years మాత్రం పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళాల్సిందే. ఓకే, దట్స్ ఎ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ద కిడ్స్. సో స్టేట్ స్కూల్స్ నిజంగానే ఫ్రీగా ఉంటాయా? పబ్లిక్ స్కూల్స్ మంచిగానే ఉంటాయా? ఉండవా? ఓకే, సో మంచిగా ఉంటాయా ఉండవా అని ఫస్ట్ ఆ క్వశ్చన్ పక్కన పెడదాం. ఫీజు ఎక్కువ ఎంత ఉంటుంది? అసలు కంప్లీట్గా 0 ఫీజు అయితే కాదు. ఫీజు అయితే నామినల్ ఫీజు అయితే ఉంటుంది. సో ఇట్స్ అరౌండ్ లైక్ $200 to $350 మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ ఫీజు ఎందుకు అంటే వాళ్ళు యూనిఫామ్స్ ఇస్తారు, బుక్స్ స్టేషనరీ ఇస్తారు అండ్ దట్స్ ఇట్. ఈ 2 మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ స్కూలింగ్ ఎలా ఉంటుందంటే లైక్ year 1 నుంచి year 7 వరకు వాళ్ళని ప్రైమరీ స్కూల్ అంటారనమాట. సో
ఇయర్ 1 నుంచి ఇయర్ 7 అంటే లైక్ ఇట్స్ లైక్ ఇయర్ 5 వరకు పెద్దగా ఏమి ఉండవు, వీళ్ళు ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకుంటారు ఇక్కడ. సో ఇయర్ 7 వరకు దే కమ్స్ అండర్ ప్రైమరీ స్కూల్, లైక్ చిన్నపిల్లలానే ఉంటుంది అనమాట. సో ఆ స్కూల్స్ ఉంటాయి ఇయర్ 1 to 7. సో నెక్స్ట్ వచ్చేసి సెకండరీ స్కూల్స్ అంటే ఇయర్ 7 to ఇయర్ 10 అనమాట. సో అది కూడా ఎలా అంటే కొన్ని స్కూల్స్ ఎలా ఉంటాయంటే ప్రైమరీ స్కూల్స్ ఇయర్ 1 to ఇయర్ 6 ఆర్ ఇయర్ 7 ఒక బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. సో ఒక బిల్డింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ 7 to ఇయర్ 10 అనేది ఒక బిల్డింగ్లో ఉంటుంది, ఆర్ ఇయర్ 7 to ఇయర్ 12 ఒక బిల్డింగ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే మరి వీళ్ళు చిన్నపిల్లలు అండ్ వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి యూజువల్లీ ఒక సబర్బ్స్లోనే స్టేట్ ప్రైమరీ స్కూల్ అని ఉంటుంది, స్టేట్ హై స్కూల్స్ అని ఉంటాయి. సో ఈచ్ సబర్బ్ హ్యావ్ 2 schools. అండ్ ఇందులో మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే మనము ఇప్పుడు ఒక సబర్బ్లో ఉన్నాం అనుకోండి, ఒక లొకాలిటీలో ఉన్నాము, సపోజ్ అరౌండ్ లైక్ ఒక సబర్బ్లో ఉన్నాము. సో మనకి ఒక స్కూల్ కావాలి అంటే ఈ రేడియస్లో ఉన్న స్కూల్స్ మాత్రమే మన కిడ్స్ ఎలిజిబుల్ అనమాట. సో వీటిని ఏమంటారంటే క్యాచ్మెంట్ ఏరియా స్కూల్స్ అంటారు. లైక్ ఆ క్యాచ్మెంట్ ఏరియాలోనే ఉన్న హై స్కూల్ కానీ సెకండరీ స్కూల్కి మాత్రమే ఎలిజిబుల్. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇక్కడ ఒక సబర్బ్ ఉంది, ఈ స్కూల్ నచ్చింది అనుకోండి, ద కిడ్స్ వాంట్ టు, ఇఫ్ పేరెంట్స్కి మన పిల్లలు ఇక్కడ ఈ స్కూల్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటే మోస్ట్లీ ప్రైమరీ స్కూల్స్ అయితేనేమో ఒక 1 year ముందు ఆర్ 6 months ముందు ఎన్రోల్ చేసుకుంటారు, లైక్ అప్లికేషన్ చేస్తారనమాట. అది సక్సెస్ రేట్ ఉన్నా ఉండకపోయినా మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్కూల్లో ఒకవేళ అడ్మిషన్స్ తక్కువ ఉండి ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వలేదు అనుకోండి, సో అప్పుడు మనకి వస్తుంది అనమాట ఛాన్స్. బట్ ఇట్స్ కంప్లీట్లీ లక్ బేస్డ్. సో మోస్ట్లీ నన్ను అడిగితే ఇలాంటి ఛాన్సెస్ ఎప్పుడు చిన్నపిల్లలు లైక్ జాయినింగ్ ఇయర్ 1 కిడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ స్కూల్లో ఇయర్ 1లో పిల్లలు జాయిన్ అయ్యారు అనుకోండి, ఆ పిల్లలు ఇయర్ 2కి వెళ్తారు, ఇయర్ 3కి అట్లా వెళ్ళిపోతూనే ఉంటారు. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ పొజిషన్ ఒకవేళ వేకెంట్ ఉంటేనే బయట వాళ్ళకి ఇస్తారనమాట, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్యాచ్మెంట్ ఏరియా స్కూల్స్కి మాత్రమే ఎలిజిబుల్ ఉంటుంది. సో ఇండియన్ పేరెంట్స్ ఏం చేస్తారు మోస్ట్లీ అంటే, మనము ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే మంచి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి ఇల్లు కొనుక్కుంటారు అనమాట ఒకవేళ కన్స్ట్రక్షన్స్లో ఉన్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజెస్ అండ్ పబ్లిక్ స్కూల్స్లో ఫీజెస్ గురించి చెప్తాను. సో పబ్లిక్ స్కూల్స్లో ఫీజెస్ వచ్చేసి అరౌండ్ లైక్ $400 మ్యాక్సిమం ఉంటుంది. అంటే దాంట్లో వాళ్ళు దే ప్రొవైడ్ యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారనమాట పబ్లిక్ స్కూల్స్లో. బట్ పబ్లిక్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలంటే యూ షుడ్ బీ హ్యావింగ్ ఎ పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ ఎ సిటిజన్షిప్ ఇన్ ఆస్ట్రేలియా. మీరు ఒకవేళ స్టూడెంట్స్ అయి ఉంటే, ఇంటర్నేషనల్ స్టూడెంట్, మీరు వర్కింగ్ రైట్స్ ఉండి బట్ స్టిల్ యూ ఆర్ నాట్ ఎ పర్మనెంట్ రెసిడెంట్, you need to pay the fees more than that, around like $7,000 దాకా కట్టాలి పబ్లిక్ స్కూల్స్లో అయినా సరే. ఈవెన్ మీరు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అయితే మీ కిడ్స్ కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కిందనే వస్తారు. సో పబ్లిక్ స్కూల్స్లో ఫీజ్ పే చేయాల్సిందే. ఇట్ ఈస్ నాట్ ఫ్రీ ఫర్ ద పీపుల్ who are not public residents in Australia. Okay, and coming to the other schools, సో ప్రైవేట్ స్కూల్స్ కన్నా ముందు ఇంకొక స్కూల్స్ ఉంటే అవి ఏంటంటే క్యాథలిక్ స్కూల్స్ అనమాట. ఆ క్యాథలిక్ స్కూల్స్ ఏంటంటే అది గవర్నమెంటే రన్ చేస్తుంది, బట్ ఏంటంటే క్యాథలిక్ అంటే లైక్ క్రిస్టియన్ స్కూల్స్. సో దాంట్లో కొంచెం నామినల్ ఫీజెస్ ఉంటాయి, అరౌండ్ లైక్ $2,000 to $5,000 మధ్యలో ఉంటాయి అనమాట క్యాథలిక్ స్కూల్స్లో. బట్ చాలా స్ట్రిక్ట్ మెథడ్స్ ఉంటాయి, స్ట్రిక్ట్గా ఉంటుంది స్కూల్స్. నెక్స్ట్ వచ్చేసి మన ప్రైవేట్ స్కూల్స్ అనమాట. ఈ ప్రైవేట్ స్కూల్స్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి ద నామినల్ ఫీజ్ వచ్చేసి అరౌండ్ లైక్ $7,000 to $25,000 వరకు కూడా ఉంటుంది. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద సబర్బ్స్లో మీరు ఏ స్కూల్లో అయితే వేస్తున్నారు అండ్ ఏ క్లాసెస్ నుంచి ఏ క్లాసెస్లో వేస్తున్నారని కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇక్కడ. సో ఇఫ్ ఇట్ ఈస్ వెరీ టాప్ రేటెడ్ స్కూల్ ఆర్ ఇట్ ఈస్ ఏ వెరీ కాస్ట్లీ సబర్బ్ స్కూల్, దెన్ మీరు ఫీజ్ అయితే అరౌండ్ లైక్ $25,000 దాకా కట్టాలి. ఎస్, మీరు పిఆర్ అయినా సిటిజన్ అయినా
మీరు ఫీజు కట్టాల్సిందే. ద ఫీజ్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్. డిఫరెన్స్ ఏంటి అంటే ఆఫ్ కోర్స్ టీచింగ్ స్కిల్స్, టీచింగ్స్ బాగుంటాయి అంటారు, టీచింగ్ మెథడ్. బట్ యాజ్ అన్ ఇండియన్ పేరెంట్ నాకు తెలిసింది ఏంటంటే గ్రేడ్ 4 to 5 వరకు పిల్లల్ని పబ్లిక్లో ఉంచి గ్రేడ్ 5 తర్వాత లైక్ గ్రేడ్ 6 నుంచి అండ్ అబవ్ ప్రైవేట్ స్కూల్స్లో వేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి మొబైల్స్ అలో చేయరు. ప్రైవేట్ స్కూల్స్లో స్టాండర్డ్స్ బాగుంటాయి. ఎందుకంటే గ్రేడ్ 5 వరకు వాళ్ళు చెప్పేది ఏబీసీలు అవన్నీ జస్ట్ నామినల్ ఎడ్యుకేషన్. బట్ బియాండ్ గ్రేడ్ 6 నుంచి కొంచెం సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్స్లో వేస్తే బెటర్ అనమాట. సో అదనమాట ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ గురించి. సో ఇది ఓన్లీ ఫర్ స్కూల్ గోయింగ్ కిడ్స్ వరకు. ఇయర్ 10 వరకు ఇలానే ఉంటుంది. అండ్ ఇయర్ 1, 2 అది డిపెండ్స్ అపాన్ ఆఫ్టర్ స్కూల్స్ గురించి. అండ్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే లైక్ మార్నింగ్ కేర్, ఈవినింగ్ కేర్స్ అనేది ఉంటుందన్నమాట. లైక్ మార్నింగ్ పేరెంట్స్ కొంతమంది 6 o'clockకి డ్రాప్ చేసి వెళ్తారు కదా, వాళ్ళకి మార్నింగ్ కేర్స్ ఉంటాయి. అండ్ ఈవినింగ్ కేర్స్ ఒకవేళ పేరెంట్స్ 6 o'clock వరకు రాకపోతే లైక్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు కేర్స్ అనేది ఉంటుంది. వాటికి మళ్ళీ స్పెషల్ ఫీజెస్ ఉంటాయి. సో దీని గురించి నేను మళ్ళీ సెపరేట్గా చేస్తాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కేర్స్ గురించి ఇది సెపరేట్ సెక్షన్. దీనికి కూడా మళ్ళీ గవర్నమెంట్ అనేది ఫండింగ్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. బట్ ఇట్స్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, మీరు గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారు అనే దాన్ని బట్టే మీ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ వాట్ మీరు ఎంత how much you are earning and how much you are giving back to the government. It all depends upon your school kids education మీద డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఇన్ఫర్మేటివ్ ఆర్ ఎల్స్ మాకు ఆల్రెడీ ఈ విషయాలన్నీ తెలుసు అనుకున్నా సరే, అండ్ ఇప్పటి వరకు వీడియో చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.